హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అవేంటో మీ thumbnailలో చూసే ఉంటారు. సో వీడియో యూజ్ ఉందనుకున్న వాళ్ళు చూడండి, మిగతా వారు ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకి అదర్ స్టేట్ స్టూడెంట్స్కి సంబంధించి జాయింట్ అకౌంట్ అనేది మనం ఎంటర్ చేసుకోవడానికి సచివాలయంలో అయితే ఆప్షన్ అయితే ఇచ్చారు. సో మీ యొక్క సచివాలయంలో వెల్ఫేర్ సార్ నవశకం లాగిన్లో అయితే మనకి అదర్ స్టేట్ జాయింట్ అకౌంట్ ఎంట్రీ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేయడం జరిగింది. సో అదర్ స్టేట్ వాళ్ళు ఎవరైనా జాయింట్ అకౌంట్ ఎంటర్ చేయించుకోవాలనుకుంటే మీ సచివాలయంలో అయితే ఈ అకౌంట్ అనేది ఎంటర్ చేయించుకోండి. సో నెక్స్ట్ మనకి 5 స్టెప్ వెరిఫికేషన్ కోసం కూడా కొంతమంది నేమ్స్ అనేవి యాడ్ అయ్యాయి. అంటే ఇప్పటి వరకు ఎవరికైతే 5 స్టెప్ వెరిఫికేషన్కి నేమ్ రాలేదో వాళ్ళు కూడా సచివాలయంలో యాడ్ అయ్యాయి. సో మీరు 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇంకా చాలామంది కాలేజ్లో ఆధార్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేయలేదు, అంటే స్టూడెంట్ తంబు వేయలేదు. అటువంటి వారు కూడా తంబు వేస్తే మీ నేమ్ అనేది త్వరలోని సచివాలయానికి అయితే మనకి వస్తుంది వెరిఫికేషన్ కోసం. సో వీలైనంత తొందరగా అయితే మీరు కాలేజ్లో అయితే తంబు వేయండి. ఇప్పటివరకు తంబు వేసిన వాళ్ళ నేమ్స్ అయితే వెరిఫికేషన్కి వచ్చాయి. ఆల్రెడీ 5 స్టెప్ వెరిఫికేషన్ చేయించుకున్న వాళ్ళవి మీ యొక్క స్టేటస్ అనేది మీ జ్ఞానభూమి లాగిన్లో చూసుకోండి. ఎలిజిబుల్ అని వచ్చిందా, ఇన్ఎలిజిబుల్ అని వచ్చిందా అని. సో ఓటీఏ కంప్లీటెడ్ అని ఇంకా చాలామందికి రాలేదు, పెండింగ్గానే ఉంది. సో అది కూడా కంప్లీట్ అవుతుంది, వెయిట్ చేయండి. సో నెక్స్ట్ మనకి చాలామంది కాలేజ్లో జాయింట్ అకౌంట్ అనేది ఇచ్చారు. అంటే న్యూ జాయినింగ్ వాళ్ళైనా అలాగే రెన్యువల్ చేసినప్పుడైనా చాలామంది సచివాలయంలో జాయింట్ అకౌంట్ ఎంటర్ చేయించుకోకుండా కాలేజ్లో అయితే మీరు అకౌంట్ జెరాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాలేజ్ వాళ్ళు బ్యాంక్ బుక్ అనేది అప్లోడ్ చేసేటప్పుడు కొందరివి జెరాక్స్ కాపీస్ అవి సరిగా క్లియర్గా అయితే మనకి అప్లోడ్ అవ్వలేదు. ఎందుకంటే నిన్న జాయింట్ అకౌంట్ ఎంట్రీ ఆప్షన్లో ఒకరి నేమ్ అనేది చెక్ చేసి అక్కడ అంటే కాలేజ్లో ఇచ్చిన వాళ్ళ నేమ్స్ అనేవి ఇక్కడ వెల్ఫేర్ సార్ కూడా ఓకే చెయ్యాలి. ఓకే చేసిన తర్వాత పైన సిఓ గారు ఓకే చేస్తారు ఈ జాయింట్ అకౌంట్కి సంబంధించి. సో అక్కడ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన అకౌంట్ నెంబర్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, కానీ బ్యాంక్ బుక్ అనేది క్లియర్గా కనిపించలేదు. సో ఇక్కడ అకౌంట్ నెంబరు ఆ బ్యాంక్ బుక్లో ఉన్న నెంబరు కరెక్ట్గా ఉంటేనే ఇక్కడ వెల్ఫేర్ సార్ ఓకే చేస్తారు. ఓకే చేసిన తర్వాత పైన సిఓ గారు అనేది ఓకే చేస్తారు. కొందరు స్టూడెంట్స్ బ్యాంక్ బుక్స్ అనేవి బాగానే అప్లోడ్ చేశారు, కానీ కొన్ని మిస్టేక్స్ అయ్యాయి. సో అలాంటివన్నీ కూడా మళ్ళీ చెక్ చేసుకొని ఇక్కడ వెల్ఫేర్ సార్ మనకి ఓకే చెయ్యాలి. సో వీళ్ళు ఏదో ఒకటి ఓకే కొట్టిస్తే మళ్ళీ నష్టపోయేది మీరే కాబట్టి, సో అక్కడ ఒకవేళ క్లియర్గా అప్లోడ్ చేసి ఉండకపోతే ఇక్కడ సచివాలయంలో బ్యాంక్ బుక్ అప్లోడ్ పేజ్ నెక్స్ట్ ఈ అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఉన్నాయా లేదని ఈ సార్స్ అయితే చెక్ చేసుకోవాలి. నిన్న ఒకరివి అలాగే చూస్తే బ్యాంక్ బుక్ అనేది కరెక్ట్గా లేదు, వాళ్ళ యొక్క బ్యాంక్ బుక్ అనేది మళ్ళీ పెట్టమని చెక్ చేసి ఇక్కడ వెల్ఫేర్ సార్ అయితే అప్లోడ్ చేసి ఓకే చేశారు. సో కాబట్టి అటువంటి వారు ఎవరైనా ఉంటే మీ నెంబర్ అనేది కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. సో మీరు సచివాలయంలో జాయింట్ అకౌంట్ అనేది ఇవ్వకుండా ఓన్లీ కాలేజ్లో మాత్రమే ఇచ్చి ఉంటే ఒకసారి మీ సచివాలయంలో సార్ లాగిన్లో కరెక్ట్గా అక్కడ ఎంటర్ చేశారా లేదని చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి సార్ లాగిన్లో అప్లోడ్ ఓకే చేసేసాక మళ్ళీ సిఓ గారు ఓకే చేసేసాక అమౌంట్ రిలీజ్ చేశాక మళ్ళీ రాంగ్ ఉంది అనుకుంటే మాత్రం మీకు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది రాదు. కాబట్టి ఇప్పుడే చెక్ చేసుకుంటే బెటర్. మీరు ఇచ్చి చాలా రోజులు అయ్యి ఉంటే మీ జ్ఞానభూమి లాగిన్లో ఒకవేళ అకౌంట్ అనేది అప్డేట్ అయ్యి జాయింట్ అకౌంట్ కనిపిస్తే అక్కడ అకౌంట్ నెంబర్ అనేది కరెక్ట్గా ఉందా లేదని మీరు మీ లాగిన్లోనే చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మనకి డేట్ అయితే ఫిక్స్ చేయలేదు, ఎప్పుడు రిలీజ్ చేస్తారని అప్డేట్ ఏమైనా వస్తే నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.